నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి వాళ్ళకి ఈ 2025 ఆగస్టు 31వ తేదీ ఆదివారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక, మీరు కీలకమైనటువంటి వ్యవహారాల సమయంలో పెద్దలను కలిసే వీలు కనబడుతుంది. నిర్ణయం మీకు రేపటి రోజున అనుకూలంగా వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలోనూ మీరు అయితే రేపటి రోజున పాల్గొంటారు. అనవసరమైనటువంటి ధన వ్యయం నుండి బయటపడే విధంగా ప్రయత్నం చేయాలి. బంధువులతో మీరు రేపటి రోజున ఏ అంశంపైన కూడా వాదనకు దిగడం అంత మంచిది కాదు. మీ స్నేహితులలో ఒకరు మీ ఇంటికి విందు కోసం రావచ్చు. ఇక ఉద్యోగుల కార్యాలయంలో ఏదైనా తప్పు పునరావృతం అనేది కాకుండా మీరు చూసుకోవాలి. లేకుంటే మీరు ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు. మీ తెలివితేటలతో రేపటి రోజున చాలా ప్రయోజనకరమైనటువంటి పని అనేది చేయగలుగుతారు. స్నేహితులు మీ సమస్యలను పరిష్కరించడంలో సహాయం అనేది చేయనున్నారు. మీరు ఎవరితోనైనా కానీ చాలా ఆలోచనాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. మాట్లాడాల్సినటువంటి అవసరము కనబడుతుంది. లేకుంటే ఏదో ఒక విషయం పైన వివాదం అనేది తలెత్తవచ్చు. మీ తల్లిదండ్రుల సేవలో మీరు రోజులో కొంత సమయం అనేది గడుపుతారు. ఇది మీకైతే రేపటి రోజున మానసిక ప్రశాంతతను ఇస్తుంది. వృషభ రాశి వ్యక్తులకు సన్నిహితులతో కానీ స్నేహితులతో కానీ వివాదాలు ఎట్టి పరిస్థితుల్లో పనికిరావు. వాదనలకు మీరు మాత్రం దూరంగా ఉండే ప్రయత్నమే చెయ్యాలి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ఇంట బయట కూడా కొద్దిపాటి ఒత్తిడులు కలుగుతాయి. పనులను మీరు వాయిదా వేస్తారు. ధన వ్యయం కనబడుతోంది కాబట్టి ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారం కారణంగా మీరు రేపటి రోజున ఒక పెద్ద పని చేయగలిగే అవకాశం కనబడుతూ ఉంది. ఇక రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు కుటుంబపరమైనటువంటి వాతావరణం అనేది స్నేహపూర్వకంగా మారుతుంది. ఇంట్లో అందరూ కూడా ఆనందంగా గడపగలుగుతారు. ఇక పెద్దల యొక్క సలహాలు మీకు రేపటి రోజున ఉపయోగదాయకంగా మారుతాయి. రేపటి రోజున బంధువుల నుండి మీకు అనుకూలత ఏర్పడుతుంది. స్నేహితులు ఇచ్చేటటువంటి ధైర్యం మీకు తోడ్పడుతుంది. ఏదైనా మంచి కార్యానికి రేపటి రోజున శ్రీకారం చుడతారు. వృషభ రాశి వాళ్లకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. వృషభ రాశి వాళ్ళు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం లేదా నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తులసిమాలను సమర్పించడంగా కానీ చేస్తే చాలా మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలని మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.